అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవలే వరుస దొంగతనాలు అయితే మాత్రం రాజంపట్నం వాసులకి పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం 3 వరుస దొంగతనాలు జరగడంతో చాలామంది అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న సాయంత్రం జరిగిన దొంగతనం చోరీ విషయంలో అయితే మాత్రం చాలా భారీ బంగారం పోయినట్టయితే మాకు తెలుస్తుంది. మనతో పాటు బాధితులు ఉన్నారు. ఆ బాధితులతో మాట్లాడదాం. ఏం పోయిందనేది, ఎలా జరిగిందనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ ఏం జరిగిందండి? సాయంత్రం మీరు వచ్చేసరికి ఏం కనిపించింది చెప్పండి అమ్మ. మాది ఈశ్వరనారాయణ కాలనీ అండి. మేము రెండో లైన్‌లో ఉంటున్నాము. నిన్న సాయంత్రం 4:30 వరకు అతని ఇంటి దగ్గరే ఉన్నారు. మధ్యాహ్నం భోజనంకొచ్చి 4:30 వరకు ఉన్నారు. 4:30 తర్వాత అతను షాప్‌కొచ్చేసారు. నేను 6 గంటలకు షాప్ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే తలుపు చూస్తే తలుపు తాళాలు తీసి తాళం మళ్ళీ దానికే పెట్టేసి ఉంచేశారు. ఆ తలుపు తాళం వేయలేదేమో అని తలుపు తాళం తీసుకొని నేను రూమ్‌లోకి వెళ్లి చూసేటప్పటికి బీరువా తలుపు మీద తలుపు అంతా తలుపు వంచేసి ఉండిపోయింది. తలుపు ఏంటి ఇలా వంచి ఉందని తలుపు తీసి కంగారు పడి చూసిన వెంటనే అందులో ఉండే గోల్డ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ గోల్డ్ బాక్స్‌లో ఇంచుమించు 13, 14 తులాల బంగారం ఉంటది. ఆ బాక్స్ నన్ను తీసుకెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చాము. కంప్లెయింట్ చేసి దయచేసి పోలీసులందరూ కొంచెం సహకరించి మా బంగారాన్ని మాకు ఇస్తారని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి. మీకు ఎలా తెలిసింది ఈ విషయం? మీకు ఎవరైనా చెప్పారా? నేను షాప్ దగ్గరికి మా అమ్మ నాన్నకి వెళ్ళాను. తను 6 గంటలకి ఇంటికొచ్చిందండి. ఇంటికొచ్చిన వెంటనే తలుపు తాళాలు తీసుందని వెంటనే లోన బీరువా దగ్గరికి వెళ్ళి చూసేసరికి హాల్‌లో చూసేసరికి బీరువా కొట్టేసుంది. బీరువా తలుపు కొట్టేసుంది. తను చూసేసరికి వెంటనే ఇది ఆ బాక్స్ గోల్డ్ బాక్స్ కనిపించలేదు. తను నాకు వెంటనే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చేసానండి. ఇంటికొచ్చి చూస్తేనే కానీ వెంటనే ఇచ్చేస్తే మన ఇంటికి ఎదురుగా ఉన్న నాయుడు గారు వీళ్ళందరూ సహకరించి ఫోన్ చేశారు. ఎస్ఐ గారు, సీఐ గారు అందరూ వచ్చారు. వచ్చి కంప్లెయింట్ మేము తీసుకొని నేను తర్వాత సార్లు వచ్చి చూసి చెక్ చేసుకున్న తర్వాత స్టేషన్‌కి రమ్మన్నారు. స్టేషన్‌కి వెళ్ళాము. స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చేసి మార్నింగ్ మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చామండి. దయచేసి మీరు అందరూ సహకరించి మాకు మా పోయిన వస్తువుని ఏదో మాకు రికవర్ చేసే ఏర్పాటు కొంచెం దయచేసి చూపిస్తారని మేము కోరుచుంటున్నాం. మీకు ఎవరి మీద అనుమానం ఏమైనా ఉందా? ఎవరి మీద అంటే పెద్దగా మరి మాకు డౌట్ అంటే మరి వీధిలో మేము ఎక్కువ ఉండమండి. షాప్ దగ్గరే ఉంటామండి ఎక్కువగా. అందుకని ప్రత్యేకంగా మరి వీధిలో ఎవరు వస్తున్నారు ఏంటనేది మేము ప్రత్యేకంగా చెప్పలేము కదండీ. షాప్ దగ్గర ఉంటాం కాబట్టి ఇక్కడ మరి పెద్దగా మరి ఐడియా లేదు ఎవరు వస్తారు ఏంటని. వీధిలో అయితే ఇంతవరకు ఏం జరగలేదని అన్నారు. దానికేముంది అందుకే మరి ఇంకదే మాకు భయమేస్తుంది. కొంచెం చూసి కొంచెం మన వస్తువులు ఏదైనా పెంచి కొంచెం చూసి వెతికే ఏర్పాటు చేయించుతారని దయచేసి కోరుచున్నాం. సార్ చెప్పండి సార్. ఈ వీధిలో ఇదే మొదటిసారి ఇంతవరకు ఎప్పుడైనా జరిగాయా? ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ దొంగతనాలు జరగడం? ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మా వీధిలో ఎస్పెషల్లీ ఎప్పుడూ జరగలేదు సార్ ఇంతవరకు. కానీ ఎలా జరిగిందన్నది మాకు తెలీదు. కొత్త వాళ్ళు కొంతమంది వస్తున్నప్పుడు మేము ఐడెంటిఫై ఒక్కోసారి చేయడానికి చూస్తాం. చేసినప్పుడు కూడా అడుగుతుంటాం. అడిగినా కూడా కొంతమంది ఎనమాట దాటి వేసేస్తారు. కొంతమంది కరెక్ట్‌గా చెప్తుంటారు. ఎందుకనంటే అడ్రస్ కోసం వస్తుంటారు. కానీ ఏంటనంటే చాలామంది ఇక్కడ ఏంటనంటే ఈ దొంగతనం ఈ వీధిలో ఫస్ట్ టైం జరిగింది కాబట్టి చాలామంది ఎస్పెషల్లీ అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ మ్యాక్సిమమ్. కాబట్టి వాళ్ళందరూ బయటకెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆడవాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఏంటంటే భయభ్రాంతులు అవుతున్నారు ఆడవాళ్ళు ముఖ్యంగా. అందువల్ల అది లేకున్నా పోలీసు వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ మధ్యన వరుస దొంగతనాలు జరగడంతో అయితే మాత్రం చాలా భయాందోళనలు అయితే గురి చేస్తుంది అందరికీ అయితే మాత్రం. ఈ నిన్న సాయంత్రం జరిగే సంఘటన అయితే మాత్రం సత్యనారాయణ ఇంట్లో ఏవైతే వస్తువులు పోయో ఆయనైతే మాత్రం ఒక కిరాణా వ్యాపారం చేసుకుని మాదాబాదులు నడుపుకుంటూ వస్తున్నారు. ఈ వ్యాపారం చేసుకున్న తరుణంలో నిన్న సాయంత్రం 4 గంటలకి మధ్యాహ్నం భోజనంకి వచ్చి 4 గంటలకి ఇంటికి వెళ్ళే తరుణంలో సాయంత్రం మళ్ళీ 6 గంటలకి తన భార్య అయినటువంటి ఆవిడ చూశాక ఇంట్లో తలుపులు తాళాలు తీసి ఉండడంతో అయితే మాత్రం దొంగతనం చోరీ జరిగిందని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు భార్య చెప్పడం జరిగింది. వెంటనే పోలీసు సంప్రదించడంతో అయితే మాత్రం ఇక్కడ చోరీ జరిగిందని అయితే మాత్రం చెప్పడం జరిగింది. సుమారు 15 తులాల వరకు బంగారం పోయినట్టయితే మాత్రం సత్యనారాయణ దంపతులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. ఇటీవల పోలీసులు ఈ మధ్యకాలంలో చాలామంది ఊర్లోకి వెళ్తుంటే మాత్రం పక్క ఉంటే వాళ్ళకైనా చెప్పాలి, లేకపోతే మాకైనా చెప్పి సమాచారం అందించాలైతే మాత్రం పోలీసులు కోరుతున్నారు. అయినా సరే ఇప్పుడు ఈయన చేసినప్పుడు కూడాను ఈ దొంగతనం జరగడంతో మాత్రం పట్టణవాసులేమి పోలీసులేమి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీనిపై మరి పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారనేది మాత్రం వేచి చూడాలి. సురేష్ రాజా నుంచి RTV ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.